ఆయన ప్రస్తుతం ఆంధ్రాలో పరిపాలన ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. గత ప్రభుత్వం రౌడీ రాజకీయ ప్రభుత్వం కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చాలా బాగుంది. ఇంతకుముందు ఏదైతే 2000 3000 పెన్షన్ ఇచ్చారో ఇప్పుడు 4000 దాకా చేశారు. అది చాలా మంచిగా ఉంది. నేను కొంతమందిని అడిగినా ఇప్పుడు ఎట్లుంది ప్రభుత్వం అని అంటే వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేసి అన్నారు. కొంతమంది అక్కడక్కడ జగన్ బాగుందని చెప్పేసి ఇట్లా అన్నా సరే ఇప్పుడున్న ప్రభుత్వమే చాలా మేలు చేస్తుందని చెప్పేసి చాలా విధాలుగా చాలా చోట్ల చెప్పుకుంటారు అన్న. సో ఏమంటారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసినందుకు మా బతుకులు మారుతాయని చెప్పేసి కూడా అనుకుంటున్నాం అన్న. గత ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా లేవని చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయన్న. ఇప్పుడు ఏమన్నా కాస్త బెటర్ అయిందంటారా ఈ కూటమి ప్రభుత్వంలో? చాలా బెటర్ అయిందన్న. ఎందుకనంటే కొంతమంది రోడ్ల సదుపాయాలు లేకుంటేనే కొంతమంది మరణించడం, అంబులెన్స్ కూడా గ్రామాల లోపలికి వెళ్ళకుండా అట్లాంటి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిందో 4 months తర్వాత వాళ్ళు ఆ రోడ్ డెవలప్మెంట్ అయినా సరే ఏదైనా సరే చాలా బాగా చేశారు. సో ఇంకా రానున్న ఒక 3.5 సంవత్సరాలలో ఇంకా బాగా చేసి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో ఆ విధంగా డెవలప్మెంట్ చేసి ఆంధ్ర ప్రభుత్వాన్ని మొత్తం చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతుందని చెప్పేసి నా అభిప్రాయం అన్న. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. సో శ్రీకాకుళం మారుమూల ప్రాంతాల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించడం అయితే జరిగింది. దానిపై మీరు ఏమంటారండి? అర్థం కాలేదన్న. మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించారు కదా పవన్ కళ్యాణ్ గారు, దానిపై మీరేమంటారు? ఎందుకనంటే ఇంతకుముందు చాలామంది చాలా రాజకీయ నాయకులు ఏదైతే సీఎం అయితే ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఏదైతే మెయిన్ సిటీస్ వైజాగ్ అయినా సరే అమరావతి అయినా సరే ఏదైనా సరే అక్కడక్కడ తిరుగుకుంటా అక్కడక్కడ షో ఆఫ్ చేసుకుంటా చాలామంది చేసారు. కానీ ఏ నాయకుడు కూడా ఒక మారుమూల ప్రాంతమైన శ్రీకాకుళం దాని లోపలికి వెళ్ళి చిన్న చిన్న గ్రామాలకి రోడ్లు సదుపాయం ఈవెన్ కార్లు అయినా సరే ఏవైనా సరే వెళ్ళకుండా ఇట్లాంటివి ఉన్నా సరే నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ కష్టాలు బాధలన్నీ తెలుసుకున్నాడన్న. సో ఇలాంటి నాయకుడే ఇప్పటికి ఆంధ్రాకి కావాల్సిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఏదైతే కావాలో అది చేస్తుండు పవన్ కళ్యాణ్. సో ఒక డిప్యూటీ సీఎం లాగానే ఇంత చేస్తున్నానంటే సీఎం పదవి ఇస్తే మొత్తం ఆంధ్రానే మార్చేస్తాడని చెప్పేసి మాకు గట్టి అభిప్రాయం అన్న మాదైతే. అంటే మొన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది కదా, అది కావాలని అరెస్ట్ చేశారని జగన్ గారు అంటున్నారు. దానిపై మీరేమంటారు? మరి ఇది కావాలని అరెస్ట్ చేశారని అంటే ఇంతకుముందు కావాలని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారన్న. సో ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయరు కదా అన్న. కొన్ని ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ కరెక్ట్ ఉంటేనే కదా ఎవరన్నా అరెస్ట్ చేసేది. సో ఏ విధంగా చూసుకున్నా వాళ్ళు చేసిన తప్పుకే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ ఎవరు తప్పు చేసేసి తప్పు చేస్తే కూడా కూటమి ప్రభుత్వం మీద బ్లేమ్ అవుతుంది కన్నా. సో ఏ విధంగా చూసుకున్నా వాళ్ళ తప్పులకి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు అని చెప్పేసి పర్సనల్గా ఇది నా అభిప్రాయం. సో ఎంతోమంది 150 కన్నా ఎక్కువ సీట్లు ఇంతకుముందు గత ప్రభుత్వంలో వచ్చినాయి. అప్పుడు చూసుకుంటే చాలామంది దాంట్లో 30 మంది 40 మంది చాలా రూడ్గా రౌడీ రాజకీయాలు చేసుకుంటా చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉండరు. సో అట్లాంటి వాళ్ళకి ఒక మంచి పని అవుతుందన్న. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఏదైతే ఇట్లా కేసులు జైల్లో ముందున్న రానున్న రోజుల్లో ఇంకా చాలామంది వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తి అనుకుంటున్నాను. అంటే జగన్ గారు మళ్ళీ ఆంధ్రాలో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా అన్న? లేదన్న, లేదు, అసలుకి కాదు. అవ్వడు. నెక్స్ట్ ఒకవేళ అయితే మళ్ళా మన చంద్రబాబు నాయుడు అన్న లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న కంపల్సరీ అవుతారు. ఎందుకనంటే ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ని నువ్వు చేసినావు కానీ ఒక సీఎం ఒక పదవిలో ఉండి నువ్వు ఏం చేసినావు కూడా నువ్వు చెప్పుకోలేకపోయినావు. సో అది దళిద్రకరం అనేది. సో అట్లాంటి ఇప్పుడు కూడా నువ్వు ఏదైతే ఓడిపోయినావో ఇప్పుడు మాకేం లేదు కదా, మాకు పవర్ లేదు, మేము ఎట్లా మాట్లాడాలంటే నువ్వు పవర్ ఉన్నప్పుడు ఏ నాయకుడన్నా మాట్లాడతాడు. పవర్ లేనప్పుడు జనాల గురించి ఆలోచించేవాడే కదా అసలైన నాయకుడు. సో ఈ విధంగా ఎట్లయినా ఆలోచించుకున్నా సరే ఆయన చేసేది ముమ్మాటికి తప్పు. ఇంకొకసారి రావడం అనుకునే అది మీ భ్రమ, అంతకుమించి ఏం లేదు. సో కంపల్సరీ మళ్ళీ వస్తే కూటమి ప్రభుత్వమైనా లేకపోతే సింగిల్గా ఇండివిజువల్గా చేస్తే పవన్ కళ్యాణ్ గారు అయినా రావచ్చు అన్న నాకు తెలిసినంతవరకు అయితే. సో వైఎస్ఆర్సీపీకి ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఆంధ్రాలో పోటీ ఉంది. మిగతా పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఇంకా ఏం లేవు నాకు తెలిసినంతవరకు అయితే. సో మళ్ళీ వచ్చే చంద్రబాబు నాయుడు అన్న లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న కంపల్సరీ వస్తారన్న. అంటే మొన్న జగన్ 2.0 అంటే ఏంటి చూపిస్తాను, మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని జగన్ గారు చెప్పడం జరిగింది. మరి దానికి మీరేమంటారు? అదొక కవర్ డ్రైవ్ అన్న. అంటే ఎట్లా అంటే తప్పుని మార్చేసుకుందాం అన్నట్టు జనాలకి ఎంతో అంత ధైర్యం ఇద్దాం అన్నట్టు ఇట్లా మాట్లాడుతారు. కానీ
ఒకవేళ నువ్వు 2.0 చూపించే అవసరం లేదు. నాకు నువ్వైతే జగన్ ఉన్నావో జనాలకు కూడా అదే కావాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకున్న ప్రజలు లైక్ నువ్వు రావాలి, లైక్ ఏదో ఒకటి మాట్లాడాలంటే నువ్వు వెళ్ళి బ్యూటీ కాంపిటీషన్ గురించి లేకపోతే బట్టలిప్పు తీసి కొడతా అని చెప్పేసి ఇట్లాంటివి మాట్లాడాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక ఎక్స్ సీఎంగా నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. సో నువ్వు ఎమ్మెల్యేలా కూడా మాట్లాడలేకపోతున్నావు. సో ఏ విధంగా చూసుకుంటే మనోడికి మెంటల్ స్టేటస్ కరెక్ట్ లేదన్న. ఎందుకనంటే లైక్ భయం ఒకటి, లైక్ నేను జైలుకి వెళ్తామో అని చెప్పేసి ఒక భయం ఉంది. ఆ భయం వల్లనే బయటికి రావడం లేదు కంపల్సరీ. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారి వల్లే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిచారు అని చాలామంది అంటున్నారు. దీనికి మీరేమంటారన్న? అట్లా ఏం లేదన్న. లైక్ ఇద్దరు కలిస్తేనే అయ్యారు. లైక్ నేను పవన్ కళ్యాణ్ని అట్లా ఫేవర్ చేయను, చంద్రబాబు నాయుడు ఫేవర్ చేయను. కలిసి చేశారు కాబట్టి లైక్ విన్నింగ్ పర్సెంటేజ్ కూడా ఇద్దరికి ఇవ్వాలి. లైక్ ఈయన అంటే గొప్ప, ఆయన అంటే గొప్ప కాదు. ఇద్దరు కలిసి లైక్ పోటీ చేశారు కాబట్టి, ఇద్దరు గెలిపించారు కాబట్టి, మీరు గెలవడం ముఖ్యం కాదు, ఆంధ్రని మంచి చేయడం ముఖ్యం. మీరు మంచి చేస్తే అప్పుడే లైక్ అప్పుడు అనుకోవచ్చు లైక్ ఎవరి వల్ల ఎవరు గెలిచారని చెప్పేసి అప్పుడు అనుకోవచ్చు. సో అనవసరంగా ఇప్పుడు మాట్లాడుకొని మ్యాటర్ అనేది కాంప్లికేట్ చేసుకోవడము, లేకపోతే విడిపోవడం, ఇట్లాంటివన్నీ చేయడం చాలా దరిద్రం అది. ఎందుకనంటే ఇట్లాంటివి చేస్తే లైక్ కూటమి ప్రభుత్వం అనేది విడిపోతే మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ లైక్ దరిద్రమైన చుట్టుకోవాల్సిందని చెప్పేసి కంపల్సరీ అనుకుంటున్నాం. సో ఏ విధంగా చూసుకున్నా సరే లైక్ ఇద్దరు కలిసి కష్టపడ్డారు కాబట్టి గెలిచారు ఈరోజు, అంతే అన్న. రైతులు ఎటువంటి ధర్నాలు చేయకుండా మొన్న జగన్ మిర్చి యాటికి వెళ్ళి రైతులకు నిరసన అయితే తెలియజేశారు. దానికి మీరేమంటారన్న? సో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి చేయొచ్చు కదన్న. ఇప్పుడు ఏదో నేను ఒక దగ్గరికి వెళ్ళి ఇట్లా చూడన్నా, ఒక రూలింగ్ గవర్నమెంట్ చేస్తున్నానంటే కొన్ని తప్పులు అవుతాయి. ఆ తప్పులని వాడు 5 years లోపల సరిదిద్దుకోపోతే తప్పు అంటాం. అంతేగాని లైక్ ఏది చేసినా తప్పు, ఏదైనా తప్పు అని అంటే ఆయన సరిదిద్దక ముందుకే ఈయన వచ్చి ఏదో చేసేటట్టు, ఏదో లైక్ లాగేసేటట్టు ఇంతగానం చేస్తే అసలు కరెక్ట్ కాదు. సో ఏ విధంగా అయినా సరే మొత్తం చూసి మాట్లాడాలి మనము. మరి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? నువ్వేం చేయలేదు. వీని లైక్ వానికి 2 పిల్లలు 3 పిల్లలు, లేకపోతే ఇంకోటి అని ఇట్లాంటి విమర్శలు చేసినావు కాబట్టి అప్పుడు మళ్ళీ ఎందుకో నువ్వు మిర్చి ఆడికి వెళ్ళలే, ఇంకోటి ఏం చేయలేదు. సో ఏదైనా సరే లైక్ ఆయన ఒక కవర్ డ్రైవ్ ఇస్తుడుతుండన్న, అంతకుమించి ఏం లేదు. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అనేది చాలా బాగా చేస్తుందన్న. లైక్ ఇంకా కొన్ని రోజులు టైం ఇస్తే, ఒక సంవత్సరం లోపల ఏవైతే ఇంకా అన్ని పథకాలు అందుతలేవో అన్ని పథకాలు కూడా అందుతాయి. అందరికీ మంచిగా ఉంటుందన్న నాకు తెలిసినంతవరకైతే. అన్న 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాక చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇదే కూటమి ప్రభుత్వం 2029లో గెలిస్తే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు అయ్యేది కంపల్సరీ. ఇండివిజువల్గా చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అవుతారు. ఇండివిజువల్గా చేయకపోతే మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు అవుతారు. నారా లోకేష్కి ఇచ్చినా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టే ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే లైక్ ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఇస్తే అది మీ ఇల్లు కాదు, లేకపోతే ఒక ఊరు కాదు, లైక్ మొత్తం ఒక స్టేట్ కాబట్టి కొంచెం ఆలోచించి లైక్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్న చంద్రబాబు నాయుడు కన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ కన్నా ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న.